హాయ్ ఫ్రెండ్స్, నేను మా ఇంట్లో అన్నం మిగిలిన లేకుంటే నాకు పులిహోర క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలా పులిహోర చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మిగిలిన అన్నానికి నిమ్మకాయ సాల్ట్ పట్టించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించి ఆ గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయ్యాక పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయ్యాక పసుపు వేసుకోవాలి. ఆ పసుపు కూడా ఒక సెకండ్ మంచిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న అన్నం ఉంది కదా, అన్నం కూడా వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. అన్నం వేడయ్యి ఆ పసుపు నిమ్మకాయ అంతా అన్నానికి పట్టి మొత్తం ఆ పోపు అంతా అన్నంకి పట్టేంత వరకు మంచిగా స్టవ్ మీదనే ఉంచి లో ఫ్లేమ్లో మంచిగా అది కొంచెం వేడయ్యేదాకా అలా చేసుకోవాలి. ఆ తర్వాత మన పులిహోర రెడీ. నిమ్మకాయ పులిహోర చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ సింపుల్గా చేసుకోవచ్చు. నాకు సడన్గా క్రేవింగ్స్ వస్తే మీరు ఒక్కసారి ట్రై చేయండి. మీరు మీ ఇంట్లో అన్నం మిగిలితే మీరు ఏం ట్రై చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.